నాయుడు గారు మూడు ముక్కలాట ఆడారు. మావిగానంటే నాకే అర్థం కాలేదు అన్నారండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అమరావతిలో అడుగుపెట్టే అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ లేదు అని అన్నారండి. అయితే మరి ప్రజా రాజధాని అని అంటూ ఉంటారు కదా అమరావతిని, మరి ఇలాగా వాళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అనేటువంటి ఇదేంటి అనేటువంటి చర్చ కూడా ఉంది. సార్ ఇలాంటప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నచ్చుతారు సార్. ఆయన గతంలో అన్నారు, ఇది ఒక కమ్యూనిటీకి సపరేట్ అయిపోతుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అయిపోతుంది, దీంట్లో మిగతా వాళ్ళు రాలేని పరిస్థితి అయితే అవుతుంది అని బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్టుగా 2019కి ముందు అనుకుంటారండి, 19 ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, ఇది ఒక ప్రత్యేకమైన గేటెడ్ కమ్యూనిటీ అయిపోతుంది, బయట వాళ్ళు రావాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు రాలేని పరిస్థితిలోకి వచ్చేసింది, ఇది ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గ డెవలప్మెంట్ కోసం వచ్చింది లాగా అనిపిస్తుంది నాకు అంటూ ఆయన చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ రోజు అంగుళం కూడా పొల్లుపోకుండా అక్షర సత్యంలాగా ఈ రోజు నిరూపితం అవుతుందండి. ఎందుకంటే ఈ రోజు 29 గ్రామాలలో మేము రానివ్వం అని మాట్లాడుతుంటే ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డరా? గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడానికి ఏమన్నా పాస్పోర్ట్ల వీసాలు కావాలా అని. ఇప్పుడు రాజధానికి సంబంధించి నలుగురు మాజీ మంత్రులు అనుకుంటండి, వాళ్ళు అడుగుతున్నారు అమరావతిలో రావడానికి మేమన్నా మన వీసాలు తీసుకోవాలా? ఆ రైతులు, పెనుమాక రైతులు మా దగ్గరకు వచ్చిన మాట్లాడిన ఎవిడెన్స్, జగన్ గారు ఒక కమిటీ వేసిన ఎవిడెన్స్ ను చూసే కదా మేము లోపలికి వచ్చాము. అప్పట్లో కంచెలు వేసినారంట, ఆ కంచెలు దాటుకుంటూ యోధుడు, యుద్ధ వీరుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపారు. ఈరోజు కంచెలు కూడా లేవు సార్. కానీ వెహికల్ లో అడుగు పెడుతుంటే బండరాళ్ళు తెచ్చి పగల కొట్టిన వారు ఎవరో విజువల్ లో వచ్చినా సరే ఒక ప్రత్యేకమైన మీడియా తిమ్మిని బమ్మిని చేయడం కడు ఆశ్చర్యకరం అండి. ఈ రోజు వాస్తవం ఆ ఏరియాలోకి వెళ్ళడానికి మీరు అన్నట్టుగా పర్మిషన్స్ ఉండాలా? ఎలా వస్తాడో చూడండి. అసలు వద్దని చెప్పాను, ఆయన ఎందుకు వెళ్ళాడు? అదేంటది? ఎక్కడికైనా వెళ్ళాలంటే హోమ్ మినిస్టర్ గారు పాస్పోర్ట్ వీసాలు ఇవ్వాలా, లేకపోతే ఆవిడకి ఏమన్నా లెటర్ పెట్టుకుని పర్మిషన్ ఇవ్వాలా? వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్ళట్లేదండి, రాస్తారోకో చేయడానికి వెళ్ళట్లేదు. పెనుమాక రైతులు మా సమస్యని చూడండి వచ్చి అదంతా తవ్వేశారు అంటే మీరు నమ్మట్లేదు కదా, రెండు చూపిస్తాము. మా పొలం చుట్టూ తవ్వేసి నీళ్లు మా పొలంలోకి వచ్చేసి మేము పంటకి పనికిరానికుండా చేస్తే మేము ఇచ్చేస్తామని వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. ఒక్కసారి మీ వాళ్ళని పంపించండి అంటూ గౌరవ జగన్ రెడ్డి గారిని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు ఒక మాజీ మంత్రులు పేరు నానినో అంబటి రాంబాబు గారినో ఇద్దరు ముగ్గురునో ఇచ్చి పంపించినారు. సో వాళ్ళు రాళ్లు తీసుకెళ్లారా, కోడిగుడ్లు తీసారా, మీరు చెకింగ్ చేసే కదా పంపించారు. పంపించాక ఇంత గొడవ అవుతుందని ముందుగానే బందోబస్తు పెట్టారా? వాళ్ళు వస్తున్నట్టు వాళ్ళకే తెలుసో లేదో, కానీ వీళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది అంటే ముందుగానే పోలీస్ పర్మిషన్ అడిగి ఉంటారు, సార్ మేము పెనుమాక పర్యటనకి వెళ్తున్నామని. మరి వీళ్ళందరూ రాకుండా పోలీసులు 10 మంది చోట 100 మందిని తీసుకొని కదా ఉంచాలా? ఎందుకు ఆ గొడవలు జరుగుతున్నాయి? రాజధానిలోకి ఎవరు వెళ్ళాలి అంటే రాజధాని సపోర్ట్ చేసే వాళ్ళే వెళ్ళాలా అంటే అందరూ సపోర్ట్ చేస్తాం సార్. ఈ రోజు భూములు ఇచ్చిన రైతుల్ని ఆదుకోమని మేము చెప్తున్నాం, కానీ ఇంకా భూములు కలెక్ట్ చేయకండి సార్. ధర్నాల్లో కూర్చొని 3-4 ఏళ్ళు అక్కడే సరిపోయింది వాళ్ళ కాలం. ముందు వాళ్ళ ఏరియాలో మీరు కంపెనీలు తీసుకురండి, బిల్డింగ్లు తీసుకురండి, గేటెడ్ కమ్యూనిటీలు పెట్టండి, షాపింగ్ మాల్స్ పెట్టండి, హాస్పిటల్స్ పెట్టండి సార్. ఇవేమీ లేకుండా ఇంకా భూములు తీసుకుంటాను అంటే అవి మోసం చేయడం లాగా ఉంది అంటూ అక్కడ ఇప్పుడు ఇవ్వబోయే పెనుమాక రైతులు కూడా వాపోతున్నారు సార్. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు అనుకుంటాడు ఈ పర్యావరణాన్ని కాపాడాలని చాలా ఉధృతంగా గతంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారితో, జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో, బొలిశెట్టి సత్య గారితో ఈయన చాలా ఉద్యమాలే చేసినారు. దాంతో మేము చూసి చాలా ఉత్తేజపరిచిపోయినాము. ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మాట్లాడకపోవడం, మేధావి మౌనం, రాష్ట్రానికి ఎంత విపత్తు జరుగుతుందో, రైతు కంట నీరు అనేది ఎలా విజువల్ లో కనపడుతుందో, రైతు గుండె ఆగిపోయిందని ఎలా అయితే పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు చెప్పారు, దయచేసి ఆయన కంటి చూపు ఒక్కసారి భూములు ఇవ్వడానికి ఇష్టం లేని రైతుల మీద పెడితే 2014-19లో ఆయన బయటికి వచ్చింది కూడా ఆ రైతుల కోసమేనండి. మరి 19లో ఎందుకు కలిసిపోయారో, ఎందుకు విడిపోయారో సరే, ఏదో జైలు యాత్రలలో సాధ్యమైంది. మళ్ళీ ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు కదా, బలవంతంగా భూములు తీసుకుంటున్నారు కదా. అదేదో చెప్తారు చూడండి, అత్తారింటికి దారేదిలో నీకు ఇష్టమై నువ్వు తీసుకుంటే అది వ్యాపారం, బలవంతంగా లాక్కుంటే అది రౌడీయిజం అన్నట్టుగా ఈ రోజు వాళ్ళ దగ్గర బలవంతంగా భయపెట్టి లాక్కుంటున్నారు. అప్పుడు ఆపద్ బాంధవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలా? కనీసం ఆయనకి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ రైతులు వాళ్ళ ఆవేదన, జగన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్న పరిస్థితి, దానికోసం ఆయన కమిటీ వేసిన పరిస్థితిని మనం అందరం చూసాం. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలి,
ఆ రోజు కౌలు రైతుల కోసం ఆయన కష్టపడ్డారు. ఈ రోజు కౌలు రైతులు కాదు సార్, భూమి ఓనర్లు కూడా, భూములు ఇచ్చిన రైతులు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు, అంత ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉందని నా తరపు విజ్ఞప్తి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ ఫియర్ ఉంది అని చెప్పి ఆయన అంటే కౌంటర్గా నెల్లూరు సభలో చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ విధ్వంసం చేసింది అని అన్నారండి. మరి ఇప్పుడు అప్పుడు గొడ్డల పార్టీ విధ్వంసం